తనకు సహాయం చేసిన వారిని ఎప్పుడూ మరువనని, వారి కోసం ఏదైనా చేస్తానని కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి తెలిపారు. కావలి పట్టణం మన్నెం గోపాలకృష్ణారెడ్డి కళ్యాణ మండపంలో ఆదివారం నాయకులు, కార్యకర్తల ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే హాజరవగా ఆయనకు ఘన స్వాగతం పలికారు. ముందుగా ప్రధానమంత్రి మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ చిత్రపటాలకు కూటమి పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఎమ్మెల్యే పాలాభిషేకం చేశారు. నాటి వైసీపీ దౌర్జన్యాలు, దాడులను ఎదుర్కొన్న తీరును, గత ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి అవినీతిని సమావేశంలో కూటమి నాయకులు ఎండగట్టారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ తనకు ఎమ్మెల్యేగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ బాబు అవకాశమిచ్చారని, లోకేష్ బాబుని ముఖ్యమంత్రిగా చూడాలన్నదే తన ధ్యేయమన్నారు. తనకు సహాయాన్ని చేసిన వారిని ఎప్పుడూ మరువనన్నారు. తన గెలుపుకు నాయకులు, కార్యకర్తలు 2 నెలలు అహర్నిశలు కష్టపడ్డారని, అందుకే నా కుటుంబం కంటే నాయకులు, కార్యకర్తల కోసమే అధిక సమయం పనిచేస్తున్నట్లు చెప్పారు. నా జీవితం కావలి తెలుగుదేశానికి అంకితం చేస్తున్నట్లు ప్రకటించారు. కావలి మున్సిపల్ ఎన్నికల్లో కావలిలో 40 వార్డులకు కూటమికే దక్కేలా అందరినీ కౌన్సిలర్లుగా చేసేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. నేను ఈ రోజు 24 గంటలు కావాలనే ఉంటూ మీకు అందుబాటులో ఉంటూ నిరంతరం సేవ చేస్తున్నాను తప్ప మీకు చేసే సేవలో నా బిడ్డలకు కానీ, నా భార్యకు కానీ నేను బంధువులు కూడా చేయకుండా నా జీవితాన్ని కావలి తెలుగుదేశం పార్టీకి అంకితం చేసి నిరంతరం పనిచేస్తున్నాను. ఇంతకంటే నేను ఏం చేయాలో దయచేసి నాకు చెప్పండి అంటున్నాను. నన్ను నా మొన్నటి రోజున మహానాడు జరిగితే కార్యకర్తలు, నాయకులు ఒంటరిగా రండి, సాయంత్రం 7 గంటల తర్వాత నన్ను ప్రశాంతంగా కలవండి, మీ ఇబ్బందులు చెప్పండి, చాతైనంత వరకు మనిషిగా నేను చేయగలిగిన సహాయాలు, సహకారాలు చేస్తానని కూడా మాటించాను. ప్రజలకు సేవ చేస్తూనే, కార్యకర్తలకు సేవ చేస్తూనే, ఫ్రంట్ లో ఉన్నటువంటి నాయకులందరినీ కలుపుకొని పోతూనే నిరంతరం నా కుటుంబం కంటే కూడా ఈ రోజు జగమెత్తినటువంటి తెలుగుదేశం కుటుంబం కోసమే నా శరీరాన్ని అంకితం చేసి పనిచేస్తున్నట్టు కూడా గుర్తించండి అని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా. నేను మిమ్మల్ని అడగదు ఒకటే, నేను గెలిచి 1 ఇయర్, ఈ 1 ఇయర్ కాలం నాకేమో ఆనందాన్ని కాదు. ఈ కావలి చరిత్ర 40 సంవత్సరాల తెలుగుదేశం చరిత్రలో కావలి మున్సిపాలిటీ డైరెక్ట్ గా ఎన్నికల్లో గెలిచిన దాఖలాలు లేవు. ఈ రోజు నమ్ముకుని 40 మంది కార్యకర్తలు కౌన్సిలర్ల కోసం ఎదురు చూస్తున్నారు. మా అన్న వచ్చాడు, మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నాడు, యువ నాయకుడు లోకేష్ ఉన్నాడు. ఈ టైంలో మేమందరం కూడా మున్సిపాలిటీని కైవసం చేసుకోవాలని ఉర్రుతూ ఊగుతుంటే ఈ క్రమంలో మనుషులు పెరిగే కొద్దీ నాకు బట్టన అవుతుంది. అయినా మీ అందరి భవిష్యత్తు కోసం నన్ను ముఖ్యమైన ఎమ్మెల్యేని చేస్తే మీ అందరినీ కౌన్సిలర్లు చేయడం కొరకు, సమాజంలో గౌరవం పెంచేందుకు నేను కూడా నడుము బిగించి ఈరోజు ఇంటంటే ఎమ్మెల్యే కార్యక్రమం, టౌన్లో ఏ కార్యక్రమం జరిగినా పాల్గొనే కార్యక్రమం, ఈ రోజున కొత్త వారిని తెలుగుదేశం పార్టీలోకి తీసుకొచ్చే కార్యక్రమం ఏ ఒక్కటి చదివినా నా విజయాని కోసం కాదు, ఈ కార్యకర్తల విజయం కోసం అనే విషయాన్ని కూడా దయించి అర్థం చేసుకోవడం చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. నేను ఒక్కటి ఆనందంగా పండగలో ఊరేగడం కాదు, నాతో పాటు నా చేతిలో చేసి నాతో కలిసి నడిచి నా లోకేష్ బాబును ముఖ్యమంత్రి చేయడం కొరకు, ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడం కోసం విధ్వంసమైనటువంటి ముందుకు నెట్టి నాలో ఇంత శక్తి ఉంది, నాలో ఇంత ఆలోచన ఉందని గుర్తించిన ఆ ఇద్దరి మహానుభావులకి ఏమిచ్చి నేను రుణం తీర్చుకోవాలంటే ముఖ్యమంత్రిగా లోకేష్ గారిని చేసేంత వరకు నా జీవితాన్ని అంకితం చేయాల్సిన అవసరం ఉంది. అప్పుడే నాకు ఇచ్చిన రుణాన్ని నేను తీర్చుకున్నట్టు. నాకు ఒక లక్షణం ఉంది, నా తల్లిదండ్రులు నేర్పిన ఒక గుణం ఉంది. చిన్న సహాయం చేసి మొదటి తల్లి అయితే ఆ తల్లి నాకు ఇచ్చిన సహాయానికి రుణం తీర్చుకోవడం కొరకు కావలికి ఆమె పేరు పెట్టేదానికి నేను ముఖ్యమంత్రిని సంపాదించి సాధించి పెట్టా. నాకు చిన్న సహాయం చేశాడు పేదారామచంద్ర మిత్రుడు. చంద్రబాబు గారు అడిగినప్పుడు ఎస్ కావలికి కృష్ణారెడ్డి సూటబుల్ క్యాండిడేట్, ఎలక్షన్ చేయగలడు, మేము రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో తిరిగినా, ఎలక్షన్లో తిరగకపోయినా తను ఒంటి చేతితో ఎలక్షన్ చేసుకునే కెపాసిటీ తనకు ఉంది
చేస్తే ఆ రుణం తీర్చుకునేందుకు ఆయనకి ఎమ్మెల్సీ టికెట్ వస్తే కావలికి తీసుకొచ్చి పౌర సన్మానం చేసి నేను రుణానికి బద్దుడిగా ఉన్నాననే దానికి కావలిలో పౌర సన్మానం చేశారు. అంటే ఒక చిన్న సహాయం పొందితే మర్చిపోలేని మనస్తత్వం అనే దానికి చెబుతున్నా. నా మిత్రుడు కీర్తిశేషులు గ్రంథి యానా శెట్టి గారు రాజకీయ ఆఖరి మస్తకంలో ఆఖరి మజిలీలో తన ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా తన ఇంటికి పరామర్శకి ఎవరు వెళ్ళినా కావలిలో ఒకే ఒక వ్యక్తి కావలి రాజకీయ చక్రాన్ని మార్చగలడు, అది కావ్య కృష్ణారెడ్డి, అతనైతేనే గెలుస్తాడని ప్రతి ఒక్కరికి చెప్తే ఆయన రుణం తీర్చుకోవడం కొరకు ఆయన కాంస్య విగ్రహాన్ని కావలిలో పెట్టి ఆయన రుణాన్ని తీర్చుకున్నాడని ఈ సందర్భంగా చెప్తున్నాను. ఎందుకు చెబుతున్నానంటే నన్ను గుర్తించిన చంద్రబాబు లోకేష్ మిమ్మల్ని అందరినీ నమ్మి మీ దగ్గరికి పంపిస్తే మీరందరూ కూడా చంద్రబాబు లోకేష్ మీద నమ్మకంతో మీ ముందుకు వచ్చిన నా మీద నమ్మకంతో మీ కష్టాలన్నింటినీ మర్చిపోయి మీ బాధలన్నీ మర్చిపోయి మీ ఇబ్బందులన్నీ మర్చిపోయి 1-2 నెలల పాటు అహర్నిశలు కష్టపడి నన్ను గెలిపిస్తే మిమ్మల్ని ఎందుకు మర్చిపోతానో దయచేసి అర్థం చేసుకోవడానికి చిన్న మాట సాయం చేస్తేనే గుర్తుంచుకునే నేను నా కోసం మీరు పడ్డ కష్టాలు. ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు. అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లాబ్, 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే మరియు సేవా విభాగం గల వర్కింగ్ స్టాఫ్. అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్, పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు. Hi Nilor, please subscribe to N3 TV.